పెద్దలకును సోదరులకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఇంతవరకు దేవుని మహాకృపను బట్టి ఆరాధన కూడిక చక్కగా ప్రభు జరిపించారు. ఆరాధన కూడికలో మనమందరము కూడా ప్రభు చేసినటువంటి మేలును బట్టి ప్రభుని ఎంతగానో స్తుతించి ఆరాధించి మహిమపరచగలిగాము. ప్రభు స్తోత్రములు. ఉదయకాలమున మరి పెద్దలు సుబ్రాడ్ సారు గారు కూడా మన మధ్యలో ఉండడం మనకు సంతోషం. సారే వాక్యం అందించితే బాగుండేది. నేను కూడా కొన్ని మాటలు వినేవాడిని. ఎందుకంటే పెద్దలు సంఘాలలో పెద్దలు ఉండడం నిజంగా మనకు ఎంతో సంతోషం. మాదిరికరమైన పెద్దలు, మరి చక్కగా ప్రభువును ఆరాధించేటువంటి పెద్దలు, ప్రభు వాక్యాన్ని చక్కగా వివరించే పెద్దలు ఉండడం మనకు చాలా సంతోషం. సరే ప్రియులారా, మరి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. చాలా మంది వాక్యం ఎరిగినటువంటి వారు అయినప్పటికీ మనమందరం కూడా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్తలో నుండి ప్రభునందు ప్రియులారా 15వ అధ్యాయము. ఎక్కువ వచనాలు చదివితే కూడా సమయము చాలదు కనుక క్లుప్తమైన వచనాలు చదువుకొని ముందుకు సాగుదాం. 15వ అధ్యాయము 21 నుంచి 27 వరకు చదువుకుందాం. నేను చదువుతాను, తర్వాత సహోదరులు చదివి వినిపించవలసింది మనవి చేస్తున్నాం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరకనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలోకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెననెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం, ప్రభు లేఖనాలు దీవించినట్లు. ప్రేమగల తండ్రి, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు పలుకూరులో ఉన్నటువంటి మీ రక్తం ఇచ్చి సంపాదించినటువంటి మీ ప్రజలతోనూ నాయన కలిసి ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం ఇచ్చారు. స్తోత్రములు. ఇలాగన మా జీవితాల్లో ఎన్నో మేలులు చేశారు, ఉపకారాలు చేశారు, మహోపకారములు చేశారు. తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నశించిపోయిన మమ్మల్ని వెతికి రక్షించినారు. తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, మరి చదువుబడిన లేఖన భాగాల్లో దీవించండి, మా అందరితో మాట్లాడండి. చేరవచ్చిన మా అందరికీ కూడా మీ వాక్యం ద్వారా మేలు కలిగించండి, క్షేమం కలిగించండి, దిద్దుబాటు, పురికొల్పు, ఆదరణ, ఉజ్జీవం కలిగించండి. నీ పక్షాన్ని నిలిచిన మీ దీనదాసుని జ్ఞాపకం చేసుకొని బలపరిచి శ్రేష్టమైన తలంపులను మా తండ్రి మీ దాసుని దృష్టికి తీసుకొని రమ్మని, మహిమ పొందుమని, చేరవచ్చినటువంటి మా ప్రియ సహోదర సహోదరులందరిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు ప్రభు ఘనమైన నామమున స్తుతించి స్తోత్రములు సమర్పించి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రేమైన సహోదరులారా, సహోదరులారా, మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో మరి చాలా మటుకు ఈ అధ్యాయాలను మనం ఎన్నోసార్లు చదివింటాం. అందులో నుండి ఒక మాటను మనము చూస్తూ ఉన్నాము. అదేమిటంటే 27వ వచనంలో తప్పిపోయినటువంటి కుమారుని గూర్చి ఆ పెద్ద కుమారునికి ఆ దాసులలో ఒకడు చెప్తున్న మాట ఏమిటంటే 27వ వచనం, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెను అనెను. ప్రియులారా,
చదివిన లేఖన భాగంలో నుండి నేను తెలియజేయాల్సినటువంటి వర్తమానం ఏమిటంటే, ఎవరు సురక్షితంగా ఉంటారు అనే విషయాన్ని నేను ధ్యానం చేసి ఈ లేఖనాలను చదవడం జరిగింది. తప్పిపోయిన కుమారుని గురించి మనం చూచినట్లయితే, అతడు సురక్షితముగా వచ్చాడు అనేది ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇతడు ఎప్పుడు సురక్షితంగా వచ్చాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, అతడు మనస్సు మార్చుకొని వచ్చాడు. మారు మనసు పొందొచ్చినప్పుడు, అదే మనం దైవగ్రంథంలో చూస్తున్నాం. మారు మనసు పొందకముందు అతని జీవితం ఎలాగుందో దైవగ్రంథంలో వ్రాయబడి ఉంది. 11, 12 వచనాల్లో తండ్రితో ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయినాడు, దూరదేశం పోయాడు. 13వ వచనంలో దుర్వ్యాపారం వలన తన ఆస్తిని పాడు చేశాడు. చివరికి తన జీవితాన్నే పాడు చేసుకున్నాడు, తన బ్రతుకునే పాడు చేసుకున్నాడు. ప్రియులారా, అతని పరిస్థితిని మనం ఆలోచన చేసినట్లయితే చివరికి ప్రమాద పంచుల్లో ఉన్నాడు. చాలా నష్టపోయినాడు, విసిగిపోయినాడు, వేజారిపోయినాడు. ఎంతో ఇబ్బంది పడసాగాను అని దైవగ్రంథంలో వ్రాయబడి ఉంది. చూడండి, ఆ మాటను గమనిస్తాము. ఎంతో ఇబ్బంది పడసాగాను అనే మాట కూడా అక్కడ మనం చూస్తాము. 14, 15 వచనాల్లో అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి అనే మాట ఉంది. ప్రియులారా, ఇబ్బందిని గురించి మనము చాలాసార్లు ఆలోచన చేస్తే మనం కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడిన సందర్భాలు ఉంటాయి. ఇబ్బంది పడినప్పుడు ఎందరి వైపో మనం చూస్తూ ఉంటాం, ఎందరి వైపో కనిపెడతాం. ఇబ్బంది పడినప్పుడు ఎందరి సహాయంలో కోరుకోవాలని ఆశపడతాం. కానీ ఇతడు ఇబ్బంది పడినప్పుడు మరి ఎవ్వరు కూడా సహాయం చేయలేదు, కానీ ఆ దేశస్తులలో ఒకని చెంత చేరాడు అని రాయబడింది. అతడు కూడా ఏం చేశాడంటే, పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపెను. చాలా దయనీయమైన స్థితి ప్రియులారా. ఇతడు ఇబ్బంది పడ్డాడు, చాలా దయనీయమైన పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. అక్కడ చూడండి, వానికి ఆ పందుల పొట్టు కూడా తినడానికి ప్రయత్నం చేశాడు. 16వ వచనంలో ఆశపడ్డాడు, కానీ ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. చూస్తామా, దేశంగానే దేశానికి వెళ్ళాడు, ఎవరు పరిచయస్తులు లేరు, ఎవరు నా అనేవారు లేరు, ప్రేమించేవారు లేరు, దగ్గర పిలుచుకునేవారు లేరు. ఏమిటి నీ పరిస్థితి, ఎందుకు ఇలాగుండావు, ఏమైందని అడిగేవారు లేరు. డబ్బులు ఉన్నప్పుడేమో ఎంతోమంది స్నేహితులతో ఖర్చు చేశాడు, ఖర్చు పెట్టించుకున్నటువంటి స్నేహితులేరి. తన జీవితాన్ని మనం చూసినట్లయితే ఇంకా బైబిల్లో రాయబడింది. ఇంకొక మాట చూడండి, 15వ అధ్యాయము పెద్ద కుమారుడు అంటున్న మాటను మనం చూస్తాం. చూడండి, వేశ్యలతో ఆస్తిని తినివేసిన అనే మాట ఉంది. చూస్తారా మాట? 30వ వచనం. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు. ప్రియులారా, చాలా భయంకరమైన జీవితం. నాకు తెలిసినంతలో ఇతని జీవితాన్ని ఆలోచన చేస్తే చాలా దురలవాట్లు ఉన్నాయి, చాలా వ్యసనాలు ఉన్నాయి, చాలా వాటికి ఇతను బానిస అయిపోయినాడు. లోకంలో ఉన్న పాపాలన్నిటికి కూడా భయంకరంగా బానిస అయిపోయినాడు. కారణం ఏంటంటే స్వేచ్ఛను కోరుకున్నాడు. డబ్బు అధికంగా ఉంది. ఇందును బట్టి ఇతని జీవితం నిజంగా అర్థం కాలేదు ప్రియులారా. లోకం వైపు చూశాడు, నిజంగా లోకాన్ని ప్రేమించాడు, చాలా నష్టపోయినాడు, అధోగతికి వచ్చినాడని చెప్పవచ్చు చదువుకుంటే లేఖన భాగాల్లో. అతడు ఆ విధంగా వచ్చినప్పుడు 17వ వచనంలో ఏమైందంటే, అతడు బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాన్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. చివరికి ఏ స్థితికి వచ్చాడో మనం చూస్తున్నాం. అతడు చేసిన దానిని బట్టి అతడు చచ్చిపోయే స్థితికి వచ్చాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది ప్రియులారా లేనిపోని పాపాలు చేసి చివరికి మరణాన్ని కోరుకుంటారు, ఆత్మహత్య చేసుకుంటారు.
మనసు మార్చుకుంటే పోయేదానికి బదులు ఎన్నో విధాలుగా చివరికి ప్రాణాలనే ఆత్మహత్యగా సూసైడ్ చేసుకోవడం, హాని చేసుకోవడం జరుగుతుంది. సింపుల్. మనస్సు మార్చుకుంటే పోయేదానికి, బ్రతుకు మార్చుకుంటే పోయేదానికి ప్రభు దగ్గరికి వచ్చి, దేవా నేను పాపినయ్యా, నా పాపములు క్షమించు, నీ రక్తంలో కడిగి నీ బిడ్డగా చేసుకో, మార్చుకో అని చెప్పి చిన్న ప్రార్థన చేసేదానికి, మారు మనసు పొందేదానికి ప్రియులారా ఎంతటి పరిస్థితికి దిగజారిపోతున్నామని లోకంలో మనం చూస్తే చాలా భయంకరమైనటువంటి కఠోరమైన పరిస్థితి ప్రభునందు ప్రియులారా. మనస్సు మార్చుకుంటే పోయేదానికి చూడండి, ప్రాణానికి హాని చేసుకొని భార్య పిల్లల్ని విడిచి భర్తని విడిచిపెట్టి పిల్లలు అనాథలైపోయి వారి స్థితిగతులు లేక చక్కగా పెంచవలసింది పోయి, వారిని బాగా పెంచవలసింది పోయి, వారిని ఎంతో చూసుకోవలసింది పోయి, వారికి ప్రేమను నేర్పవలసింది పోయి, దేవుణ్ణి తెలుసుకోవలసింది చెప్పవలసింది పోయి, చివరికి ఇలాంటి భయంకరమైన అలవాట్లలో చివరికి మనసు మార్చుకోలేక అర్థం కాక చివరికి ప్రాణహాని చేసుకుంటున్నారు ప్రియులారా. చూశారా? ఇదిగో ఈ తప్పిపోయిన కుమారుడు చూడండి, బుద్ధి వచ్చినప్పుడు అని 17వ వచనంలో వ్రాయబడి ఉంది. అంటే అంతకుముందు బుద్ధి రాలేదు, బుద్ధి లేదు ప్రియులారా. అందుకే లోకంలో ఉన్నటువంటి పాపపు అలవాట్లు ఎవరు చేస్తారంటే, ఒక మాట చెప్పాలంటే, బుద్ధి లేని వారు చేసేటువంటి పనులు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ఇతడు బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి దగ్గర కూలివాండ్రకు ఎంతోమందికి ఆహారము సమృద్ధిగా ఉన్నది, సమృద్ధి గలవాడైపోయినాడు. నయముని గురించి రాయబడింది, నేను సమృద్ధి గలవానని వెళ్ళి తిని రిక్తురాలిగా తిరిగి వచ్చి తిని. తప్పిపోయిన కుమారుడు కూడా అంతే, పోయేటప్పుడు తన తండ్రి దగ్గర ఆస్తినంతా తీసుకుపోయినాడు, అంత దుర్వ్యాపారం వలన పాడు చేశాడు, చివరికి తన జీవితాన్ని కూడా పాడు చేసుకున్నాడు. అయితే చివరికి బుద్ధి వచ్చింది, తండ్రి జ్ఞాపకం వచ్చాడు ప్రియులారా, తండ్రి దగ్గరికి వచ్చాడు, ఒక మాట చెప్పాడు అంతే కదా. లేచి 18వ వచనంలో, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నేను నీ కుమారుడని అనిపించుకోవటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. అయితే తండ్రి చూడండి 20వ వచనంలో, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడును అనిపించుకొను అని చెప్పినాడు. అయితే తండ్రి కూలివానిగా పెట్టుకోలేదు ప్రియులారా. చివరికి మళ్ళా యథావిధిగా కుమారుని స్థానాన్ని ఆయనకి ఇచ్చాడు ప్రియులారా. చూశారా తండ్రి మనసు ఎలాంటిదో? దేవుని మనసు కూడా అలాంటిదే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, మన రక్షణ కోసం ఈ లోకానికి వచ్చినాడు, కలువరి శిలలో బలైపోయినాడు, రక్తం దారపోసినాడు, మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే మనం మన ఇంటి వారం రక్షణ పొందుతాం. యేసు రక్తం మన ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరుస్తుంది. అవును ప్రియులారా, చూడండి తండ్రి దగ్గరికి వచ్చినటువంటి ఇతడు ఎలాగుండడానికి వచ్చాడని మనం చూసినట్లయితే, ఇతడు సురక్షితంగా వచ్చాను, సురక్షితంగా వచ్చాడు. అంతకుముందు అతనికి సురక్షితం లేదు. నిజమే కదా, మనిషికి సురక్షితం అవసరం. సురక్షితం లేకుండా ఎంత ఉంటే ఏం చేయాలా, ఎంత తింటే ఏం చేయాలా ప్రియులారా? సురక్షితం. మారు మనసు పొందినందున తప్పిపోయిన కుమారుడు సురక్షితంగా వచ్చాడు. లేకపోతే ఏమైపోయేవాడు ప్రియులారా? మనకు తెలుసు. లేకపోతే అతడు ఇంకా ఇబ్బంది పడి చివరికి చనిపోవాలనుకున్నటువంటి వాడు. ఎందుకు ఈ బ్రతుకు? ఎంత అవస్థపడేవాడు, ఎంత కష్టపడేవాడు, ఇంకా ఎన్ని విధాలుగా విధైపోయేవాడో ప్రియులారా. ఆ మాటలు చెప్పడానికి నాకు సాధ్యం కావడం లేదు. కానీ నిజంగా అలాగున అక్కడ అతను అంటున్న మాట 17వ వచనంలో, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అన్నాడు. ఈ మాట చాలాసార్లు మనం కదా ఎంతో విసుకొస్తేనే కదా ఈ మాట అనేది. చాలామంది అంటుంటారు, ఈ బతికేటందుకన్నా చచ్చిపోయేది మేలంటుంటారు ప్రియులారా. ఎంత విసుకొస్తేనో కదా ఆ మాట అనేది. అయితే తప్పిపోయిన కుమారుడు చచ్చిపోయేటువంటి అంచుల్లో ఉన్నాడు, ప్రమాద పంచుల్లో ఉన్నాడు.
అయితే అతని జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఏమిటంటే మారు మనసు పొందాడు. మారు మనసు పొందినందున అతడు సురక్షితంగా ఉన్నాడనే మాటను మనం గమనిస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ కూడికలో ఇంకా ఎవరైనా మారు మనసు పొందలేదా? ఇంకా ఎవరైనా మనసు మార్చుకోలేదా? ఇంకా పాపపు అలవాట్ల నుండి విడిపించబడలేదా? ప్రభువును నమ్ముకోలేదా? రక్షకుడిగా అంగీకరించలేదా? పాప క్షమాపణ పొందలేదా? మారు మనసు నిమిత్తం బాప్తిసం పొందలేదా? రక్షింపబడలేదా? సంఘ సహవాసం లేదా? ఈ దినమైన ప్రభు నిన్ను ప్రేమించి తెలియజేస్తున్నాడు. అమ్మా, అయ్యా, సహోదరుడా, సహోదరి, నువ్వు మారు మనసు పొందితే చాలు, నువ్వు సురక్షితంగా ఉంటావని దేవుని వాక్యంలో రాయబడింది. నీవే కాదు, నీ కుటుంబం, నీ భర్త, నీ పిల్లలు, నీ భార్య కదా సురక్షితంగా ఉంటారు. మారు మనసు పొందినందున అతడు సురక్షితంగా ఉన్నాడు. తర్వాత ఎవరు సురక్షితంగా ఉంటారు? దేవుని వాక్యంలో నుండి కొన్ని లేఖనాలు మనం గమనిస్తాం ప్రియులారా. దయచేసి ఆ బైబిల్ గ్రంథంలో నుండి చూడండి. ఇంకా దైవ గ్రంథంలో రాయబడింది. యోబు గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనాన్ని గమనిస్తాం ప్రియులారా. యోబు గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనాన్ని సహోదరుడు తీసిన వారు చదవండి. కొంత సమయాన్ని సేవ్ చేయడానికి సహాయపడండి. యోబు గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొనేదవు అనే మాట ఉన్నది. ఇక్కడ ఎవరు సురక్షితముగా మరి పండుకుంటారు, ఎవరు సురక్షితంగా ఉంటారు అనే లేఖనాన్ని మనం గమనిస్తే 14వ వచనంలో, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నీవు నిర్దోషివై నీవు సంతోషించెదవు అనే మాట గమనిస్తున్నాం ప్రియులారా. పాపం విడిచినటువంటి వారు, దుర్మార్గతను కొట్టివేసినటువంటి వారు ప్రభునందు ప్రియులారా, ఇంకా యేసు ప్రభును నమ్ముకొని ఎన్నో బలహీనతలు, చిన్న బలహీనతలు, పెద్ద బలహీనతలు కదా, ఇంకా మరి ప్రభునందు ప్రియులారా, మరి లోకంలో ఉండగా ఇంకా దుర్మార్గత అనేటువంటిది ప్రజలలోకి ప్రవేశిస్తుంది, పాపం ప్రవేశిస్తుంది. అజాగ్రత్తగా ఉంటే పాపం ప్రవేశిస్తుంది, అజాగ్రత్తగా ఉంటే దుర్మార్గం ప్రవేశిస్తుంది. సంఘ సహవాసం లేకపోతే, ప్రార్థనా జీవితం లేకపోతే కదా, దేవుని వాక్య జీవిత ధ్యానం లేకపోతే, సంఘ సహవాసం లేకపోతే ప్రభునందు ప్రియులారా పాపం ప్రవేశిస్తుంది. అవును, దుర్మార్గం ప్రవేశిస్తుంది. అయితే ఆ పాపాన్ని విడిచినట్లయితే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది 18వ వచనంలో, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొనేదవు అనే మాటను గమనిస్తాం ప్రియులారా. ధనవంతులకు సురక్షితం లేదు కదా, మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియులారా. ఎంతో గొప్పవారు సైతం ఈరోజు సురక్షితంగా లేదు, సురక్షితమైనటువంటి ప్రయాణాలు లేవు, సురక్షితమైనటువంటి మార్గాలు ఏర్పాటు చేసుకోవటం లేదు. సురక్షితం అంటేనే అసలు ఏమిటో ఎలాగో తెలియటం లేదు. ప్రభునందు ప్రియులారా, మనము సురక్షితంగా ఉండాలంటే ఈ విధంగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అలాగే చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా, సామెతలు 3:7లో కూడా చెప్పాడు కదా. ఒక మాట చూడండి, సామెతలు 3వ అధ్యాయము 7వ వచనం. 3వ అధ్యాయము 7వ వచనం. భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము అనే మాటను మనం గమనిస్తున్నాం. చెడుతనం విడిచిపెట్టుము, అవును, అప్పుడే మనం సురక్షితంగా ఉంటాం. ఇంకా వ్రాయబడింది సామెతలు 28:13లో వ్రాయబడింది, తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు, అతిక్రమములు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతారు. ఎంతోమంది ప్రభువుని నమ్ముకొని ఇంకా ప్రియులారా తప్పులను ఒప్పుకోకుండా, దేవుని దగ్గర క్షమాపణ కోరుకోకుండా రెట్టెలో పాత్రలో పాలు పొందుతుంటారు. అందుకే కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో కదా, మన హృదయాలు మనం పరీక్షించుకొని ఆ రెట్టెలో పాత్రలో పాలు పొందాలని దేవుని వాక్యంలో వ్రాయబడింది ప్రియులారా. కనుక ఆ విధంగా మనకు పాపాన్ని విడిచిపెడితే, దుర్మార్గాన్ని విడిచిపెడితే సురక్షితం అనేటువంటిది ఉందని మనం దైవ గ్రంథంలో
చూస్తూ ఉంటున్నాం. కీర్తనల గ్రంథము మరొక మాట గమనిస్తాము. 4వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిస్తాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిస్తాం. నేను ఒంటరిగా ఉండిటను, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు అని చెప్తున్నాడు ప్రియులారా. అది కూడా మనం 4వ వచనంలో రాయబడింది, భయము నుండి పాపము చేయకుడి. ఈ విధంగా సురక్షితంగా ఉండకుండా చేసేది పాపము, బలహీనతలు ప్రభునందు ప్రియులారా. అందుకే మనము భయము నుండి పాపము చేయకూడదని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్తలో వ్రాయబడి ఉన్నది, దేహమును చంపువానికి భయపడకుడి కానీ ఆత్మను చంపి నరకంలో వేయబడేటువంటి ఆయనకు భయపడండి అనే మాట దేవుని గ్రంథంలో వ్రాయబడింది ప్రియులారా. మనం దేవునికి భయపడాలి. అబ్రాహాం దేవునికి భయపడ్డాడు, యోసేపు దేవునికి భయపడ్డాడు. నిర్గమాకాండంలో ఆ యొక్క మంత్రసానులు దేవునికి భయపడ్డారు. మనము దేవునికి భయపడాలి. దేవుడు అంటే భయం ఉండాలి, దేవుడు అంటే భక్తి ఉండాలి. ప్రభునందు ప్రియులారా, దేవునికి భయపడకుండా దాటిపోవద్దు, దేవుని భయం లేకుండా జీవించవద్దు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అనుక్షణం దేవుని భయముతో ఉందాం. పని చేసే కాడ, ప్రయాణం చేసే కాడ, నలుగురు కూర్చునే కాడ, నలుగురు లేచే కాడ దేవుని భయముతో ఉందాం ప్రియులారా. దేవుని భయముతో ఉన్నటువంటి వారు 8వ వచనంలో రాయబడి ఉన్నది, సురక్షితముగా నివసింపజేస్తాడు. 3 విషయాలైనాయి. 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రభునందు ప్రియులారా. చూడండి, మరొక మాట దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది అని దావీదు భక్తుడు అంటున్నాడు ప్రియులారా. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది కదా. శరీరానికి ఒక చిన్న దెబ్బ తగిలితే ఎంతో బాధ కలుగుతుంది కదా. ఒక ప్రమాదం జరిగితే ఎంతో బాధ కలుగుతుంది కదా ప్రియులారా. శరీరానికి ఏదైనా మనకు నొప్పి తగిలితే ఎంతో బాధ అవుతుంది. అక్కడ భక్తుడు అంటున్నాడు, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎప్పుడని మనం ఆలోచన చేసినట్లయితే దైవ గ్రంథంలో 8వ వచనంలో రాయబడింది, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను అన్నాడు ప్రియులారా. అనగా మనము దేవుని గురి కలిగి ఉండాలి ప్రభునందు ప్రియులారా. ఈ లోకంలో ధనం అనే గురి కలిగి ఉంటే రెక్కలు వచ్చి ఎగిరిపోతాదని బైబిల్లో రాయబడి ఉంది కదా. ఇంకా బంధువుల పట్ల గురి కలిగి ఉంటే అన్నీ ఉన్నప్పుడే బంధువులు చూస్తారు, అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు ప్రభునందు ప్రియులారా. లేదా ఎవరు మన గురి? మన గురి ఏది? మన గురి మన ప్రభువే. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, ఇదిగో నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3:14లో ఒక మాట వ్రాయబడింది ప్రియులారా. ఫిలిప్పీ పత్రిక 3:14లో చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు ప్రియులారా. మన గురి ప్రభువే. అందుకే భక్తుడు పాట పాడినాడు, నా గురి నీవెన్న ప్రభువా, నా గురి నీవెన్న ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను, పరవాసినినే జగమున్న ప్రభువా, పరవాసినినే జగమున్న ప్రభువా, నడచుచున్న
చేయుచున్నాను నా దారిన్, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరి నే చేరెదను. ప్రభునందు ప్రియులారా, మన గురి ప్రభువే. చాలామంది సంతానం లేకపోతే సంతానం కావాలంటారు, పిల్లలు ఇచ్చిన తర్వాత ప్రార్థనకి రారు, ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం లేదంటారు, ఉద్యోగం ఇచ్చిన తర్వాత దేవుని సంఘ సహవాసాన్ని మానేస్తున్నారు. అయితే ఈ గురి ఏది? ప్రభునందు ప్రియులారా, మనకు ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా కదా, మన గురి మన ప్రభువే. ఆరోగ్యం కూడా ఉన్నా లేకపోయినా మన గురి ప్రభువే, లోకం కాదు ప్రియులారా, పాపం కాదు ప్రియులారా, మనం సంపాదించిన ఆస్తిపాస్తులు కాదు మన గురి. అలా గురి పెట్టుకుంటే ప్రభు దగ్గరికి మనం వెళ్ళలేం. మన గురి ప్రభువే. అందుకే మనం గురి కలిగి జీవిస్తాం ప్రియులారా. ఒక గురి మనకు ఉన్నది. ఏమిటి అంటే మనం ఈ లోకం విడిచిన ప్రభు దగ్గరికి వెళ్తాం. అదే తెస్సలోనికి రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో చెప్పబడిన మాట. కాగా సదాకాలం మనం ప్రభుతో కూడా ఉంటాం. అది మన గురి ప్రియులారా. పరలోకం అనే గురి, నిత్య జీవం అనే గురి. అలాగనే ఈ లోకంలో దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తే, లేదా ప్రభు పరిచర్య నమ్మకంగా చేస్తే, ఆత్మల రక్షణార్థం మనం ప్రయాసపడితే పరలోకంలో మనకు మెప్పు ఘనత ఉంటుంది ప్రియులారా. అట్లయితే మన గురి ఏది? చాలామంది మొదట ప్రభువు నమ్ముకొని ఎంతో ఆయనను చక్కగా సేవించాలని, తనను ఘనపరచాలని, లేదా సేవ చేయాలని, లేదా పరిచర్య చేయాలని ఎంతోమంది ఆసక్తి కలిగి ఉంటారు. రాను రాను జీవిస్తూ ఉండగా ప్రభు గురి తప్పిపోతూ ఉంది. అనుకోననివి కానివి ఎన్నో మనుషులను గురి తప్పించడానికి ప్రభునందు ప్రియులారా ఈ లోకంలో అడ్డం వచ్చేటివి ఉన్నాయి. లేవా? ఉన్నాయా లేదా? మన గురిని మళ్లించేటివి ఎన్నో ఉన్నాయి ప్రియులారా. మన గురిని తప్పించేటివి ఎన్నో ఉన్నాయి. చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అట్లయితే తప్పించబడుతున్నామా? తప్పించుకోవాలి వాటన్నిటి నుంచి. ప్రభునందు ప్రేమైన సహోదరులారా, సహోదరులారా, యేసేపు తప్పించుకున్నాడు. యేసేపు తప్పించుకున్నాడు. గురి తప్పించేవి చాలా ఉన్నాయి. ప్రమాదకరమైనవి ఉన్నాయి, నష్టపరిచేటివి ఉన్నాయి, గురిని తప్పించి దూరం చేసేటివి ఉన్నాయి ప్రియులారా. చివరకు ఎంత నిరాశపడతామండి. అయ్యో, ప్రభువుని నమ్ముకొని ప్రభుతో కూడా సదాకాలం ఉండాలనుకుని ఆ నరకం తప్పించుకొని, పాతాళం తప్పించుకొని ప్రభువుని నమ్ముకుంటే గురి తప్పించేటివి ఎన్ని ఉన్నాయో అని వేదన పడేవారు. గురి తప్పి గురిలో నుండి తప్పిపోయి ప్రియులారా ఎంతో దుఃఖపడేవారు లేకపోలేదండి. అయితే అటువంటి వారికి కొరింథీ పత్రికలో రాయబడింది 7వ అధ్యాయంలో, మీరు దుఃఖపడితురని కాదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందమనే దేవుని వాక్యంలో రాయబడింది. పశ్చాత్తాపంతో అట్టి వారు ప్రభు దగ్గరికి రావాలి, కన్నీళ్లు కార్చుకుంటా రావాలి, దుఃఖముతో వేదనతో రావాలి ప్రభు దగ్గరికి. ప్రభునందు ప్రియులారా, అందుకే మనం దైవ గ్రంథంలో చూస్తున్నాం, ప్రభువును గురి కలిగినటువంటి వారు సురక్షితముగా నివసిస్తారు అనే మాట దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉంది. మరొక మాట చూడండి, ఇంకా ఎవరు సురక్షితంగా ఉంటారు? సామెతలు క్షమించండి, యోహాను సువార్త 78వ కీర్తన 53వ వచనం. 78వ కీర్తన 53వ వచనం. సహోదరులారా వినండి, సహోదరులారా వినండి, ఆలకించండి. 78వ కీర్తన 53వ వచనం. 53వ వచనం. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను అని బైబిల్లో మనం గమనిస్తున్నాం. ఆయన వారిని భయపడకుండా సురక్షితంగా నడిపించాడు. కారణం చూడండి, 78వ కీర్తన 1-2 వచనాలు చూడండి. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానం చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములు నేను తెలియజెప్పేదను. ఇక్కడ ఈ మాటలను బట్టి మనం ఆలోచన చేస్తే ఎవరిని ఆయన సురక్షితంగా నడిపించాడు అంటే
ఆయన మాట వినేవారిని. అమ్మా సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని మాట వింటున్నావా? ఒక సామెత ఉంది కదా, ఏమంటారు, మంది మాట వింటే మన్ను కొట్టుకుపోతారంటారు ప్రియులారా. దేవుని మాట వినకుండా మనం ఎవరి మాట విన్నా ప్రయోజనం లేదండి. దేవుని మాటకి మనం ప్రథమ స్థానం ఇవ్వాలి, దేవుని మాటకి విలువ ఇవ్వాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని మాటల మీద లక్ష్యం ఉంచాలి, దేవుని మాటలంటే ఆశ కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియులారా, చూడండి ఇంకా వ్రాయబడింది 2వ వచనంలో, పూర్వకాలపు గూఢ వాక్యములు నేను తెలియజెప్పేదను అన్నాడు. గూఢ వాక్యములు. దేవుని పరిశుద్ధ గ్రంథం మనకు తెరిస్తే ఎన్నో వాక్యాలు ఉన్నాయండి మన జీవితాలకు సంబంధించినటివి. మనం ఎట్లా నడుచుకోవాలనో, మనం ఎట్లా మాట్లాడాలనో, ఎట్లా జీవించాలనో, ఎట్లా ప్రవర్తించాలనో, ఎట్లా పరిచర్య చేయాలనో, ఎట్లా తగ్గించుకోవాలనో. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు ఉన్నాయి. అందుకే ఇక్కడ ఎవరు సురక్షితంగా ఉంటారు అంటే, ఆ మాటల్లో పై మాటలలో ఎన్నైనా చెప్పుకోవచ్చు, కానీ నేను ధ్యానించిన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రియులారా. దేవుని మాట వినేవారిని సురక్షితంగా నడిపిస్తాడు. దేవుని వాక్యములు వినేవారిని, అనుసరించేవారిని, గైకొనేవారిని ఆయన సురక్షితంగా నడిపిస్తాడు అని మనం గమనిస్తున్నాం ప్రియులారా. చూడండి, దైవ గ్రంథంలో మనము ఆ మాటలను మనము గమనిస్తాము. ఆయన మాట వినడం. యోహాను సువార్త 5:24లో ప్రభు చెప్పాడు. చూడండి, నా మాట విని, యోహాను సువార్త 5వ అధ్యాయం, మా అయ్యా సోదరుడా వినండి, 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి తాడుతాడు. ఆయన మాట వింటే, ఆయన మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలిగిన వాడు అవుతాడు, వాడు తీర్పులోనికి రాడు, మరణములో నుండి జీవములోనికి దాటిన వాడవుతాడు. ప్రియులారా, దేవుని మాట వినేవారు దాటినవారు. ఆనాడు వాళ్ళు యోర్దాను నది దాటారు. ఈనాడు మనం పాపం దాటాలి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకాన్ని దాటాలి. ప్రభునందు ప్రియులారా, పాపము, లోకము ఎన్ని ఇంకా భయంకరమైన అనేకమైన పితృపారంపర్యమైన ఆ వ్యర్థమైన ఆచారాలు, అది పేతురుపత్రికలో మనకుంది ప్రియులారా. ఇవన్నీ దాటాలి. ఇక్కడ రాయబడింది మనం చూస్తాం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోని రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని మనం గమనిస్తున్నాం. ఇంకా చూడండి, కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మాటలు ఎలాంటివంటే ఈ విధంగా దైవ గ్రంథంలో రాయబడింది ప్రియులారా. అందుకే ఆయన మాటలు మనం వినాలి. 12వ అధ్యాయము 6వ వచనంలో ఆయన మాటలు ఎలాంటివి అని చూడండి. 12:6 ఆయన మాట వినాలి. ఆయన మాటలు ఏవైనాయి? పవిత్రమైనవి ప్రియులారా. ఆయన మాటలు పవిత్రమైనవి. కీర్తన 119:40, 119:40, కీర్తన 119వ అధ్యాయము 140 వచనం. అక్కడ వ్రాయబడింది ఏంటంటే ఆ అధ్యాయంలో నీ మాటలు స్వచ్ఛమైనవి అని ఉంది. 119, 140లో నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. దేవుని మాటలంటే స్వచ్ఛమైనవి ప్రియులారా. ఇవి అక్కడక్కడ మనము టౌన్లో చూస్తాం, మా నెయ్యి స్వచ్ఛమైంది అంటారు, కానీ నిజంగా స్వచ్ఛమైంది కానే కాదు. ఆ నెయ్యిలో గుంజలపాడు నెయ్యి అంటే చాలా స్వచ్ఛంగా ఉండేది. నేను ఒకసారి ఫిలిప్ సార్ అడిగితే అమెరికాకు కావాలి ఇట్లా అంటే ఆ ఊరిది పంపించినాను. అది బాగుంది జానయ్య, మళ్ళీ తీసుకురా అంటే ఆ ఊర్లో లేకపోతే వేరే సైడ్ తెచ్చినాను. తర్వాత అది బాగలేదంటున్నారు, స్వచ్ఛత లేదు. మన దేవుని మాటలు ఎలాంటివంటే స్వచ్ఛమైనవి అని మనం చూస్తున్నాం ప్రియులారా. స్వచ్ఛమైనవి ఒకటి, స్పష్టమైనవి కూడా. దేవుని మాటలు మనకు స్వచ్ఛమైనవి, స్పష్టమైనవి, తర్వాత పవిత్రమైనవి. అటువంటి మాటలు వినాలి ప్రియులారా. మనము లోకంలో ఎన్నో మాటలు మనం వింటుంటాం, ఎన్ని మాటలు విన్నా ఏ ప్రయోజనం లేదు కదా. అందుకే అంటుంటారు ఒక సామెత,
కూడికి కురా అని మాటలు అంటుంటారు ప్రియులారా. కనుక దేవుని మాటలు వింటే సురక్షితంగా దేవుని నడిపిస్తాడని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఇలాగూ యెషయా గ్రంథం 45:23లో కూడా చూస్తే అక్కడ కూడా దేవుని మాటలు ఎలాంటివంటే ఈ విధంగా వ్రాయబడింది. చూడండి ఒక మాట, 45:23 యెషయా గ్రంథం 45వ అధ్యాయము 23వ వచనం. చేసి ఉన్నాను, నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది అన్నాడు. ఆయన మాటలు ఎలాంటివి? నీతిగలవి ప్రియులారా. ఎంత మంచివండి, ఎంత అసలు మనకు దీవెనకరమైనవి ఆయన మాటలు. అటువంటి ఆయన మాటలు వింటే చాలండి ప్రభునందు ప్రియులారా, అనుసరిస్తే చాలు. నిజంగా అటువంటి ఆయన మాటలు విన్నటువంటి వారిని సురక్షితంగా నడిపించాడు అని ఆ యొక్క 78వ కీర్తన 53లో మనము చూస్తూ ఉన్నాం. ఇంకా ఎవరు సురక్షితంగా ఉంటారు? మరొక మాట, సామెతలు 1వ అధ్యాయం 33వ వచనం. సామెతలు 1వ అధ్యాయము 33వ వచనం. ఒక 5 నిమిషాల్లో ముగించుకుందాం. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా నివసిస్తాడు అని రాయబడింది. ఏమిటి చేస్తే? సరే, సమయం ఇచ్చినాడన్నా ఇంకో చెప్పు. 1వ అధ్యాయం 33వ వచనంలో, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉంటాడు అని రాయబడింది. ప్రభునందు ప్రియులారా, నిజంగా దేవుని ఉపదేశం మనం ఎంతగా వినాలి. దేవుని ఉపదేశాన్ని గురించి బైబిల్లో ప్రభు ఒక క్రమం పెట్టినాడని యెషయా గ్రంథం 42వ అధ్యాయము 21లో వ్రాయబడింది. చూడండి, ఉపదేశం అన్నది ఒక క్రమం అనే చూస్తున్నాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 21వ వచనం. సహోదరులారా చదవండి. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేసెను అనింది. ఉపదేశాన్ని దేవుడు ఏం చేశాడు? ఉపదేశం ఒకటి దీన్ని ఘనపరిచి గొప్ప చేశాడు ప్రియులారా. కనుక ఈ ఉపదేశాన్ని మనం వినువారంగా ఉండాలా. ఉపదేశం అంటే కొందరికి పడదు, ఉపదేశము ఓపికతో వినరు, ఉపదేశించేవారు కూడా వినరు కొన్నిసార్లు. అర్థమవుతుందా? ఉపదేశించే వాళ్ళు కూడా కొన్నిసార్లు వినరు. ఈయన చెప్తే ఆయన ఉపదేశం చేస్తే నేను వినాలా అనుకునేటువంటి వారు. సరే, ఒకవేళ జీవితం ఏదైనా బాగలేకపోతే అలాగ అనుకోవాల్సిందే, తప్పదు, మళ్ళా అది వాస్తవమే. అయితే అన్నీ కలిగి ఉండి కూడా సాక్ష్యం కలిగిండి, జీవితం బాగా కలిగిండి, ప్రవర్తన బాగా కలిగి ఉండి, సాక్ష్యం కలిగి ఉండి కూడా ఉపదేశిస్తే వినకపోతే అది వినని వారికి నష్టం. ఒకవేళ అంత బాగలేక ఉపదేశిస్తే అది చెప్పేవారికి నష్టం. దేవుని వాక్యం రెండంచుల గల ఖడ్గం, వినేవారిని చెప్పేవారిని రెండు దిక్కలా సరిచేస్తుంది ప్రియులారా. కాబట్టి నా ఉపదేశం వినువాడు సురక్షితంగా ఉంటాడు అని దేవుడు ఏం చేస్తాడంటే ఈ ఉపదేశం ఒకటి ఘనపరిచి ఉపదేశాన్ని గొప్ప చేసినాడు అని మనం చూస్తున్నాం. గొప్ప చేసిన ఉపదేశాన్ని మనం ఏం చేయాలి? వినాలి ప్రియులారా. ఉపదేశం అనేది ఒక క్రమం, ఇది ఒక క్రమం అండి. సంఘములో ఇది ఒక క్రమం ప్రియులారా. ఉపదేశం వినండి, ఉపదేశం వినడానికి రండి, ఉపదేశం విని మేలు పొందండి, ఉపదేశం విని క్రమం నేర్చుకోండి, ఉపదేశం విని మారు మనసు పొందండి, ఉపదేశం విని ఈ విధంగా బ్రతుకును జీవితాన్ని దిద్దుకుందాం, ఉపదేశం విని ఉజ్జీవాన్ని పొందుదాం ప్రభునందు ప్రియులారా. ఇంకా చూడండి, ఉపదేశాన్ని గురించి దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది ప్రియులారా. సామెతలు 23వ అధ్యాయము 23వ వచనం. ఉపదేశాన్ని గురించి మరొక మాట ఇక్కడ ఉంది. 23వ అధ్యాయము 23వ వచనం. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము అనింది. ఉపదేశాన్ని ఏం చేయాలంట? మనము
కొనుక్కొని పెట్టుకోవాలి ప్రియులారా. అక్కడ 3 ఇచ్చారులేండి, జ్ఞానము, ఉపదేశము, వివేకము ఏం చేయాలా? కొని ఉంచుకోండి అని బైబిల్లో ఉంది. చాలామంది గృహాలలో నేను చూస్తుంటాను, వంట సామాగ్రి అయితేమి, వస్తు సామాగ్రి అయితేమి ఇంటి నిండా గొప్పగా ఉంటాయి. ఎలక్ట్రిక్ సామాన్లు, వంట సామాన్లు కదా, ఫర్నిచర్స్ ఎన్నో కొని అవి వేలు లక్షలు కూడా ప్రియులారా కొని ఉంచుకున్నటువంటి వారు ఉన్నారు. కొనలేదా? కొని ఉంచుకున్నటువంటి వారు ఉన్నారు. వేలు లక్షలు ఇల్లు ఎంతో డబ్బు ఖర్చైనా కట్టించేటువంటి వారు ఉన్నారు. అన్నీ కొనుక్కొని మనం ఉంచుకుంటాం, కానీ వాటి వల్ల నెమ్మది ఉందో లేదో ఎవరికి వాళ్ళకే తెలుసు. అయితే వినండి, జ్ఞానము, ఉపదేశము, వివేకమును కొని ఉంచుకుంటే చాలా మంచిది ప్రియులారా. బైబిల్ రాయబడింది, ఉపదేశాన్ని కొని ఉంచుకో, జ్ఞానాన్ని కొని ఉంచుకో, దాని కొరకు ఖర్చైనా పర్వాలేదు. ఒక సహోదరుడు అన్నాడు, నేను మొదటి దినాలలో 20 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి దేవుని వాక్యం వినేవాడిని అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఉపదేశము నిజంగా కొన్నిసార్లు ఛార్జీలు ఖర్చయినా, కొన్నిసార్లు పని పోయినా ఉపదేశమును కొని ఉంచుకోవాలి. ఎందుకంటే ఉపదేశము, దేవుని ఉపదేశము మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. అందుకొరకు ప్రియులారా కొని ఉంచుకోమని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఇంకా ఉపదేశమును అంగీకరించేవారు సామెతలు 28:7 చూడండి. సామెతలు 28:7. ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు, తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును అనింది. ఉపదేశం అంగీకరించే కుమారుడు ఏమవుతాడు? బుద్ధిగలవాడవుతాడు, చెడిపోడు, మేలు పొందేవాడవుతాడు, బుద్ధిగలవాడవుతాడని బైబిల్లో రాయబడింది. ఉపదేశము మనకు బుద్ధినిస్తుంది, ఉపదేశము మనకు జ్ఞానాన్ని ఇస్తుంది, ఉపదేశము మనల్ని కాపాడుతుంది, ఉపదేశం మనల్ని రక్షిస్తుంది, ఉపదేశం మనల్ని చక్క చేస్తుంది ప్రియులారా. ఇంకా చూడండి ఇంకొక మాట, 119వ కీర్తన 104వ వచనం. 119వ కీర్తన 104వ వచనం. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యమాయను. ఓహో, దేవుని ఉపదేశము మనకు వివేకాన్ని ఇస్తుంది ప్రియులారా, మనకు వివేచన ఇస్తుంది. వివేకం అంటే ఏంటి? ఇది తప్ప, ఇది కాదా, ఇది ఒప్పా తప్ప వివేచించేది జ్ఞానం, వివేచించి ఇదే దాన్నే వివేకం అంటారన్నమాట. అవును ప్రియులారా, ఇంకా వ్రాయబడింది, నీ ఉపదేశం వల్ల నాకు వివేకం కలిగను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యమాయాయి. తప్పు మార్గాలు, దేవుని ఉపదేశం వల్ల వివేకం కలిగినప్పుడు తప్పు మార్గాలు ఏమైపోతాయి? అసహ్యమవుతాయి ప్రియులారా. వాటిని ప్రేమించాం, అవి అసహించుకుంటాం కదా. నిజంగా ప్రభునందు ప్రియులారా, ఉపదేశం ఇంత పని చేస్తుంది మనకు. అందుకే నా ఉపదేశం వినేవాడు సురక్షితంగా ఉంటాడు. ఇంకా దైవ గ్రంథంలో నుండి మనం చూస్తాం ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం. 33వ అధ్యాయము 6వ వచనం. చప్పించున్నాను, క్షమించండి, 16వ వచనం. ఆ దినములలో అక్కడే రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు, యెహోవాయ మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. యెరూషలేము వాసులు అన్నాడు. యెరూషలేం వాసులు అంటే ఎవరు? సంఘ పరిశుద్ధులే. యెరూషలేం అంటే సంఘం. ప్రభునందు ప్రియులారా, సంఘ పరిశుద్ధులు ఎప్పుడు సురక్షితంగా ఉంటారు అనేది దైవవాక్యంలో మనం చూస్తాం. ఎప్పుడు సురక్షితంగా ఉంటారు? యోహాను సువార్త 10:9 చెప్పాడు యేసు ప్రభుల వారు. ఒక మాట చూడండి,
యోహాను సువార్త 10:9 చెప్పాడు, ప్రభువే నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచుండును, మేత మేయుచుండును. ప్రభునందు ప్రియులారా, లోపలికి వచ్చుట, బయటికి వెళ్ళుట, మేత మేయుట, ఇది సంఘానికి రావడమే. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, మనకు సమాజ కూడికలు ఉంటాయి. కూడికలకు వస్తున్నామా? లోపలికి వచ్చుట, బయటికి వెళ్ళుట, సంఘము లోపల కదా, పరిశుద్ధులతో సహవాసం, సమాధానం, సంతోషం, ఆనందం లోపల ఉండాలి కదా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని రాయబడింది. అసమాధానంగా ఉంటే ప్రియులారా, మీరే ఆలోచన చేయండి. ఒక వ్యక్తితో మనం అసమాధానంగా ఉన్నాం అనుకోండి, మన ముఖం ఎట్టుంటుంది? కలగా ఉంటుందా? ఉండదు కదా. అసలు ఏదో శవాలను పాడేస్తే చెల్లు ఉంటా అంటారు చూడండి, అలాగుంటాయి. నిజమే. సమాధానం లేకపోతే అంతే ప్రియులారా. ఐక్యత, సమాధానం. ఆరాధన ముఖ్యం కాదు. నువ్వు వెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడి వచ్చి తర్వాత బలి అర్పించన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, సమాధానం లేని సేవ, సమాధానం లేని పరిచర్య ప్రయోజనమా? కాదు, కలిగించదు. నిజమే. లోపలికి వచ్చుచు అనే మాట ఉన్నాడు. లోపల దేవుని వాక్యం ఉంది, లోపల సంఘ పరిస్థితుల సహవాసం ఉంది, లోపల వాక్యం ఉంది, పాటలు ఉన్నాయి, ప్రార్థన ఉంది, ఆరాధన ఉంది. ఎంత గొప్పది ప్రియులారా. ప్రభును ఆరాధిస్తుంటే నిజంగా అది ఎంత ప్రభుకు మహిమ, మనకెంత దీవెన కదా. అవును, యెరూషలేమును క్షేమంగా ఉంచుతాను అన్నాడు, సురక్షితంగా ఉంచుతాను అన్నాడు. క్షమించండి, సురక్షితంగా ఉంచుతాను అన్నాడు ఆ యెరూషలేము సంఘం. అయితే ఈ సంఘానికి మనము లోపలికి వచ్చుచు, బయటికి వెళ్ళచ్చు, మేత మేచుండవలెను. దేవుని వాక్యమే మనకు మేత. బయటికి వెళ్ళుచుండవలెను, బయటి స్వార్థ, బయటి పరిచర్య. అవును ప్రియులారా, లోపల ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా మనము దేవుని పరిచారకులుగా ఉండాలి, పరిచర్య చేసేవారుగా ఉండాలి, ప్రభుకు సాక్ష్యంగా ఉండాలి. సంఘంలో ఉన్నామా, సంఘానికి సాక్ష్యంగా ఉండాలి. సంఘ సాక్ష్యం పోతే ఇంకా రాదు. ప్రభునందు ప్రియులారా, ఒకసారి ఒక సంఘంలో సమస్య వచ్చింది. తర్వాత ఒక వ్యక్తి పలానా వ్యక్తిని దాడి చేశాడు. సహోదరుడు సహోదరుడి మీదనే దాడి చేసినాడు. కొద్ది రోజులు అయింది. సాక్ష్యము నిజంగా ఆయనకు ఇబ్బంది అయింది. ఎందుకంటే పలానాయన మీద దాడి చేసినాడంటే, ఒక గుండాలాగా దాడి చేసినాడంటే ఒక సహోదరుని పట్ల ఎంత అన్యాయంగా ఉంటుంది, చెప్పుకోవడానికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఆయనకే చాలా ఇబ్బంది కలిగింది, అసలు నెమ్మది లేదు. అయితే ప్రియులారా, ఆ సహోదరునితో వచ్చి, సహోదరుడా, నేను నీ పట్ల చాలా తప్పు చేశా, నన్ను క్షమించు, నేనుండ ప్రియులారా. ఆ సమయంలో ఆ రోజు నేను ఏడ్చిన. ఆయన కోసం మేము ప్రార్థన చేసినాం. ఎట్లా చేయాలబ్బా, చెప్తే వినడు, ఏం చేయాలంగా? ఒకవేళ ఏదైనా చెప్పినామా మళ్ళా కలహం అవుతుంది, గలాట అవుతుంది. ఏం చేయాలా? ప్రార్థన చేస్తున్నాం, 1.5 సంవత్సరం ప్రార్థన చేసినాం. ఆయన ఏం చేసినా ఎదురు కనపడినప్పుడు మకాన్నే లేనిపోని మాటలని ఇట్లనే ఫేస్ టు ఫేస్ అనేవాడు, పక్కకు తిప్పుకునేవారు. ప్రభునందు ప్రియులారా, ఒకరోజు వచ్చి ఏడ్చి, సహోదరుడా, నేను నిన్ను అనవసరంగా నీ పట్ల నిన్ను బాధ పెట్టినా, నన్ను క్షమించు అని అడిగాడు. ఆ రోజు సంఘస్థులు మేము అందరం ఉన్నాం ప్రియులారా. నిజంగా ప్రభు ఎంత సమాధానం ఇచ్చాడో అనిపించింది. చూశారా ప్రభునందు ప్రియులారా, సంఘంలో ఐక్యతగా ఉందాం. తెలిసో తెలియక కొన్ని ఏవైనా బలహీనతలు ఉంటే క్షమాపణ కోరుకొని ముందుకు సాగుదాం. సంఘంలో సమాధానం లేకుండా మనం ఎక్కడ పోయినా, ఏం చేసినా నథింగ్, ఏముండదు. సమాధానం ఉంటే అన్నీ ఉన్నట్టే. మనం సమాధానాన్ని కోల్పోయినాం అనుకోండి, ఎన్ని ఉన్నా ఆ సమాధానమే లేకపోతే ఏం లేనట్టే. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, పెద్దలారా, సహోదరులారా, సమాధానంగా ఉందాం, ఐక్యతగా ఉందాం. ఐక్యత కలిగి ప్రభు పని చేస్తే అది గొప్పగా జరుగుతుంది ప్రభునందు ప్రియులారా. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, యెరూషలేమును క్షేమంగా సురక్షితంగా ఉంచుతాను అన్నాడు ప్రభునందు ప్రియులారా.
నిజంగా నేటి దినాలలో మనం చూస్తే సురక్షితంగా అన్నటువంటిది కనబడడం లేదు దేశంలో, లోకంలో. చూడండి, ఎక్కడ చూసినా మనం గమనిస్తూ ఉన్నాం. నాయనాడు జిల్లాలో, కేరళలో వరద బీభత్సాలు ఎంతమంది దారుణంగా చనిపోయారు. ఎవరైనా ఊహిస్తారా? కొండలు కరిగిపోయి ఊర్ల మీద పడినాయంటే ఎవరైనా అనుకుంటారా? ప్రభునందు ప్రియులారా, అన్ని సెంటీమీటర్ల వర్షం పడతాయని ఎవరన్నా అనుకుంటారా? విజయవాడలో ఇంత దారుణం జరుగుతాయని ఎవరన్నా అనుకున్నారా? మేడలు, విద్యలు, ఓ గొప్ప గొప్ప వారి ప్రభునందు ప్రియులారా, ఇది ఈ ఇల్లు లెక్క ఇంకొక ఇల్లు లేదు అనేటువంటి ఇల్లు కూడా నిజంగా పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆ వరద బీభత్సాలు తలుచుకుంటే ఎంతమంది ఏడుస్తున్నారండి. తమ వారిని కోల్పోయినారు, తమ ఆస్తులు కోల్పోయినారు. ఇక మాకేముందండి, ఇంట్లో అన్నీ కొట్టుకుపోయాయి, ఏం లేవు మాకు, ఒట్టి చేతిలో వచ్చి పడ్డారు. సురక్షితం లేదు లోకంలో. సంఘములో క్షేమం ఉంది, సంఘక్షేమం మనం కలిగి ఉందాం ప్రియులారా. మన డబ్బుల వల్ల వచ్చే సురక్షితం ఒకవేళ ఉండవచ్చు అంతో ఇంతో, కానీ నిజంగా అంత ఉందని చెప్పలేను, సమృద్ధిగా ఉందని నేను చెప్పలేను, సంపూర్ణంగా సురక్షితం ఉంది అని నేను చెప్పలేను. అయితే సంఘములో సురక్షితం మనకున్నది. సంఘములో మనం ప్రభునందు ప్రియులారా సంఘాన్ని ప్రేమిద్దాం, సంఘాన్ని చేరి వస్తాం, సంఘాన్ని ప్రేమించి సంఘానికి మనము చేరి వద్దాం. ఇంకా వ్రాయబడింది అపొస్తల కార్యాలు 12:5లో మరి సంఘము ప్రార్థించేదిగా ఉండాలని వ్రాయబడింది. హెబ్రీ 10:25లో కూడుకోవాలని వ్రాయబడింది. ప్రభునందు ప్రియులారా, ఇక నా సమయం ముగించబడింది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సామెతలు 18:10లో చూడండి. సామెతలు 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితముగా, నీతిమంతులు సురక్షితంగా ఉంటారు. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అయితే నీతిమంతుడు అంటే బైబిల్లో ఒక మాట ఉంది. ఏమిటంటే 1 యోహాను 3:7లో వ్రాయబడింది. 1 యోహాను 3:7లో వ్రాయబడింది. చూడండి, నీతిమంతుడు అంటే 1 యోహాను 3:7లో వ్రాయబడింది. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీకుడి, ఆయన నీతిమంతుడైనట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు అని బైబిల్లో వ్రాయబడింది. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ప్రభు మనల్ని ఉచితంగా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చాడు కదా. నమ్ముట ద్వారా నీతిమంతులు తీర్చాడని 3:24 రోమాలో వ్రాయబడింది. అయితే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, నీతిమంతుడు ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు అని వ్రాయబడింది. దేవుని పిల్లలమైన మనం నీతిని జరిగించాలి, నీతిని ప్రకటించాలి కదా. నీతి కొరకై ఆకలి దప్పులు గలవారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళది అని బైబిల్లో వ్రాయబడింది. ఏమి లేకపోవచ్చు కానీ ప్రియులారా, నీతి కలిగి ఉండాలని దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల వేళలో నిజంగా దైవ గ్రంథంలో నుంచి మనం చూస్తే ఎవరు సురక్షితంగా ఉంటారనే మాటలు దేవుడు మనకు తెలియజేసినాడు. ఈ మాటలను బట్టి మనం విధేయత చూపుదాం, ఎంతో సురక్షితంగా ఉండుటకు ముందుకు సాగుదాం. ప్రభు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఆశ్రయించగా తండ్రి, మీ నామాన్ని కీర్తించి గలమెత్తి పాడగలిగే ధన్యత మాకిచ్చి, తండ్రి హృదయమారా మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యము మాకిచ్చి, మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకున్న దేవా స్తోత్రములు. మరికొంత సమయం మీ పాద సన్నిధిలో మేము వేచి ఉండగా, తండ్రి మీ దాసుని మీ కృపచేత ఈ స్థానిక సంఘానికి నడిపించి, మీ ఆత్మచేత బలపరిచి మాకు అందించిన వర్తమానమును బట్టి స్తోత్రము చెల్లించుకొనుచున్నాము తండ్రి. తండ్రి, చిన్న కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు. ఇబ్బంది పడసాగినప్పుడు ఎవరునూ సహాయము చేయడానికి లేని పరిస్థితులలో బుద్ధి తెచ్చుకొని తిరిగి తండ్రి దగ్గరికి చేరినప్పుడు, మా ప్రభువా, ఎంతో ఆదరణతో తండ్రి కుటుంబంలోనికి చేర్చుకున్న మాటను మాకు జ్ఞాపకము చేసిన తండ్రి,
స్తోత్రము చెల్లించుకొనుచున్నాం. ఈ లోకపు తండ్రి అలాగూ కుమారుణ్ణి ప్రేమిస్తే మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవైన దేవుడవు మా ప్రభువా, ఇదిగో ఈ లోకపు వారు మీరు మీ కుమారుడు రొట్టెనడిగితే రాయినిచ్చునా, చేపనడిగితే పామునిచ్చునా అని మీరు సెలవిచ్చినట్లుగా తండ్రి కనికరము చూపు తండ్రివై మీరుండి మేము చేసిన అపరాధముల నిమిత్తము పాపముల నిమిత్తము నీ మార్గము నుంచి తప్పిపోయిన వారమై గొర్రెల వలె త్రోవ తప్పిన వారమై ఉన్నప్పుడు సైతము కేవలము మనసు మార్చుకొని మీ సన్నిధికి తిరిగి వచ్చి దేవా పాపినని ఒప్పుకున్నప్పుడు మమ్మల్ని క్షేమంగా చేర్చుకొని మీ బిడ్డలుగా పరిశుద్ధులముగా సొత్తైన జనముగా మార్చి మీ సన్నిధానమును మాకు అనుగ్రహిస్తున్న దేవా స్తోత్రములు. అలాగూ మీ సన్నిధికి చేరి వచ్చిన మాకు సురక్షితమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తూ ఏ భయము లేనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తూ తండ్రి మమ్మల్ని కాపాడి రక్షిస్తున్నందుకు స్తోత్రము చెల్లించుకొనుచున్నాము దేవా. నీ దగ్గర ఇంత సురక్షితముగా ఉంటుండగా మా ప్రభువా, ఇంకా ఎందరైతే ఇలాగూ సురక్షితమైన జీవితాన్ని పొందక శాపగ్రస్తమైనటువంటి శోధనల చేత ఇబ్బందులు పడుతున్నారో వారితో మీరు మాట్లాడిన మాటను తండ్రి కార్యము జరిగించండి. పాపములు ఒప్పుకొని నీ సురక్షితమైన రక్షణ అనుభవాన్ని పొందగలిగే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యం అందించిన మీ దాసుని మీ కృపచేత ఇంకనూ బలపరచుమని మీకు మహిమకరంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. స్థానిక సంఘాన్ని మీ ప్రేమగల హస్తాలకు అప్పజెప్పుకుంటూ చెదిరి మేము మా కుటుంబాలకు వెళుతున్నాం దేవా, మీరు మాతో ఉండుమని ప్రార్థిస్తున్నాం. నిశ్చితమైతే మరొకసారి ఇలాగూ మీ సన్నిధి చేరగలిగే ధన్యతకు మమ్మల్ని నడిపించమని ఈ మధ్యాహ్న సమయంలో 11:30 జరగబోవు ఆదరణ కూడికను కూడా మీరు ఆదరించి మీ అధ్యక్షతలు జరిపించి మహిమ పొందుమని ఆ కుటుంబాన్ని కూడా ఆదరించడానికి నీ కృప పాలించమని మరొకసారి మీ పాద సన్నిధికి మమ్మల్ని అందరినీ అప్పజెప్పుకుంటూ మా ప్రభువు, మా రక్షకుడు, మా విమోచకుడు, మా సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.